మీరు లేవనెత్తిన ఈ వివాదం వల్ల మళ్ళీ మర్చిపోయి కలిసి ఉంటున్నటువంటి అన్నదమ్ములా కలిసి ఉంటున్నటువంటి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మధ్య ఒక వివాదానికి విభేదానికి దారితీసే అవకాశం ఉంటుందని అంటున్నారు. మనస్పర్ధలకు దారితీసే అవకాశం. అయితే ఇప్పుడు కలిసి ఉన్నామంటే వివాదమే ఉండదు కదా, వాళ్ళే చెప్పాలి. కరెక్టే కదా. మరి పృథ్వీరాజ్ చెప్తున్నది పైడి జయరాజ్ విగ్రహాలు కూడా ఇక్కడ పెట్టాలి కదా, వాళ్ళే అడగాలి. ప్రభాకర్ రెడ్డి విగ్రహాలు పెట్టాలి కదా, కత్తి కాంతారావు విగ్రహాలు పెట్టాలి కదా, నారాయణ గారి విగ్రహాలు పెట్టాలి కదా, సుఖసత్ వాళ్ళు అడగాలి కదా. ఎందుకు వివాదం ఎక్కడ వస్తున్నది? మీ ఆలోచనలో తప్పున్నది కాదు. విగ్రహాన్ని ఇప్పుడు మనకి ఓకే, మా తెలంగాణ కాంగ్రెస్ నుంచి చరణ్ కౌశిక్ కూడా ఉన్నారు. విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నది తెలంగాణ ప్రభుత్వమే. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం ఏర్పడి తెలంగాణను ఆత్మగౌరవంతో పరిపాలించుకుంటూ ఉన్నాం. సో ఇలాంటి చోట విగ్రహాన్ని సపోర్ట్ చేస్తున్నది కూడా తెలంగాణ ప్రాంత నాయకులు అని చెప్తూ ఉన్నారు. సో ఆంధ్ర తెలంగాణ అనే విభేదం లేదు అని అంటూ ఉన్నారు. ఇప్పుడు నేను ఏం చెప్తున్నా అంటే మా ఆత్మగౌరవానికి సంబంధించినటువంటి అంశము, మా ప్రాంతాలకు గౌరవం రాకుండా నువ్వు ఇంకా ఎన్టీఆర్ విగ్రహాలు పెడతాం మేము, లేకపోతే బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహాలు పెడతాము, ఇవన్నీ చెప్పి లేని పంచాయతీ ఎందుకు లేస్తుంది ప్రభుత్వం అంటే ఒక్కడే బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని పెట్టొద్దా, లేదు వాళ్ళ విగ్రహాన్ని కూడా పెట్టాలియా? బాలసుబ్రహ్మణ్యం విగ్రహంతో పాటు వాళ్ళది పెట్టాలియా, లేదు బాలసుబ్రహ్మణ్యం విగ్రహం అసలు పెట్టొద్దా? ఫస్ట్ వీళ్ళందరి విగ్రహాలు పెట్టిన తర్వాత బాలసుబ్రహ్మణ్యం విగ్రహం గురించి మాట్లాడదామండి. ఫస్ట్ వాళ్ళందరి విగ్రహాలు పెట్టాలి కదా, వాళ్ళని గౌరవించుకోవాలా లేదా? ఎవరు ఫస్ట్ ఉంటారు చెప్పండి? ఓకే, ఒకసారి మీరు అందుబాటులోనే ఉండండి. చరణ్ కౌశిక్, మీరు మాట్లాడిన మాటలకి ఏం సమాధానం చెప్తారో చూద్దాం. మా చరణ్ ఏం చెప్తాడండి? పాపం ఉద్యమాలలో తిరిగింది వాళ్ళకే ఏం లేదు ఆడ. మా చరణ్ ఏం చెప్తాను, గవర్నమెంట్ డిసిషన్ మేకర్ కాదు పాపం చరణ్. ఎందుకు ఆ చరణ్ ఎందుకు బలి చేస్తారు? వాళ్ళంతా తెలంగాణ ఉద్యమంలో వీళ్ళంతా తిరిగిన వాళ్ళు, రాయిలు వీళ్ళంతా, మా ఇల్లన్న ఆంజన్న వీళ్ళంతా తిరిగిన వాళ్ళు. వాళ్ళు ఏం ఆత్మ ఉండి చెప్పేది ఏమి ఉండదు. వాళ్ళకు కూడా తెలుసు అంతా. ఈ ఉద్యమాలలో వాళ్ళందరూ కూడా ఉన్నోళ్ళే. పాపం ఆ గవర్నమెంట్ మరి ఏ ఉద్దేశించి అలాగనే కాదు, అప్పట్లో కేసీఆర్ పైన ఇవే ఆరోపణలు చేస్తారు. ఆంధ్ర ప్రాంతానికి చెందిన కాంట్రాక్టర్లకి పనులు ఇస్తూ ఉన్నారు అనో, లేదంటే ఆంధ్ర ప్రాంతానికి చెందిన వారికి ఎక్కువ విలువనిస్తున్నారు, తెలంగాణ వారిని పక్కన పెట్టారని కేసీఆర్ పైన అలాగే అన్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి పైన కూడా మీరు ఇలాగే అన్నారు, ఆంధ్ర ప్రాంత వారి విగ్రహాలను ఏర్పాటు చేస్తున్నారు, తెలంగాణ ప్రాంత కవులు కళాకారులను పక్కన పెట్టి అని. సో ఏ ఉద్దేశంతో ప్రభుత్వాలు ఇలా చేస్తున్నాయని అనుకున్నారు? ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని పెట్టాలి అన్న ఆలోచన వెనుక తెలంగాణ ప్రభుత్వ ఉద్దేశం ఏమై ఉంటుందని మీరు అనుకుంటున్నారు? పాపం వాళ్ళు మానసికంగా మా రేవంత్ రెడ్డి ఇంకా చంద్రబాబు దగ్గరనే ఉందా అనుకుంటుండేమో, మరి వాళ్ళ మెప్పుల గురించే చేయాలనుకుంటుండేమో. తెలంగాణ ప్రజల మెప్పు అవసరం లేదేమో అనిపిస్తుంది ఒకసారి. ఇప్పుడు ఎందుకంటే అంతా వేరే వేరే అంతా డిఫరెంట్ పొలిటికల్. అలా అనుకుంటే ఎన్టీఆర్ విగ్రహాలను ఏర్పాటు చేయించి ఉండేవారు కదా. చేస్తున్నాడు కదా, అది కూడా చేస్తున్నాడు కదా. ఎన్టీఆర్ విగ్రహం మైత్రివనం దగ్గర పెడతా అంటుండు కదా. ఎవడన్నా ఆపోజ్ చేస్తే, దుర్మార్గుడు ఎవడన్నా ఆపోజ్ చేసేవాడు ఉంటే వాడిని మూసీలేసి తొక్కుతా అన్నాడు. అంటే నేను ఉన్న ఇడా మరి తొక్కుదు అని చెప్పి కూడా అన్నా నేను. ఇప్పటిదాకా పత్తలేడు మరి ముఖ్యమంత్రి. ఏ సందులో తిరుగుతుండో ఏందో, ఆ మెస్సింగ్ పిచ్ లో పడి ఆ ఫుట్బాల్ విమర్శలు వద్దు. ఓకే, మనం పార్లమెంటరీ లాంగ్వేజ్ లోనే మాట్లాడుకుందాం. నేను పార్లమెంటే అంటున్నా, ఏమంటే బూతులు తిట్టలే. ఫుట్బాల్ ఆడుకుంటూ తిరుగుతున్నాను నేను. ఏమన్నా ఆయన ఇప్పుడు ఏమన్నా ఆయన అన్నాడు, ఏవి మూసీలేసి తొక్కుతా అని ఆయన అన్నాడు, నేనన్నది కాదు. నేను ఉన్న తయారున్నా అని చెప్పిన, దుర్మార్గులు అని చెప్పి తననే అన్నాడు. ఎవడన్నా వ్యతిరేకిస్తాను, నేనేం అన్పార్లమెంట్ అనలే. ఆయన పాప మెస్సీతో ఆడుతుందుకు ఫుట్బాల్ ఆడుకుంటూ తిరుగుతుండే, ఆయనకు టైం లేనట్టుంది అని అంతే. నేను అన్పార్లమెంటరీ వర్డ్స్ ఆయన మాట్లాడినా నేను మాట్లాడా. నాకు ఆయనకు అది ఉంది, ఆ రిలేషన్ ఉంది, నేను మాట్లాడాను. ఓకే చెప్పండి. ఓకే, ఇప్పుడు రేపు 15వ తారీఖున విగ్రహ ఏర్పాటు దిశగానే ముందుకు వెళితే విగ్రహ ఏర్పాటును అడ్డుకునేది లేదు అని చెప్తున్నా, ఆపేది లేదు అని చెప్తున్నారు. సో తెలంగాణ జనం చాలా గొప్పోలండి. టైం వస్తుంది ప్రతి దానికి. నరకాసుర వదలకు కూడా టైం వచ్చింది. ఆ టైం ఎప్పుడు వస్తుందో అప్పుడు ఉంటది. అది ఇప్పుడే వస్తుందా, 4 రోజుల తర్వాత వస్తుందా, దానికన్నా ముందు వస్తుందా, ఎప్పుడు వస్తుందో వస్తుంది. ప్రతి దానికి ఒక టైం ఉంటది. జస్ట్ టైం గురించి వెయిట్ చేయండి. అది ఆ టైం వచ్చినప్పుడు జరగాల్సిన అన్ని జరుగుతాయి. ఈ ముఖ్యమంత్రికి జరుగుతాయి, ప్రభుత్వాలకు జరుగుతాయి, విగ్రహాలకు జరుగుతాయి, అన్ని జరుగుతాయి. దేనికంటే దానికి జరుగుతాయి. ఓకే, చరణ్ కౌశిక్ మాట్లాడాలనుకుంటున్నారు మీతో. చరణ్ కౌశిక్ గారు ఏం మాట్లాడతారు? మా అన్నతో నన్ను పెడితే నువ్వు మా ముఖ్యమంత్రి గారు పృథ్వీరాజ్ గారు ఇద్దరు క్లాస్మేట్స్. వాళ్ళంతా మా వాళ్ళంతా. హలో, చరణ్ కౌశిక్ మాట్లాడుతున్నారు, ఒకసారి మాట్లాడండి. కాదు, చరణ్ కౌశిక్ కూడా ఏమన్నారంటే మీరు అడగండి, విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి తెలంగాణ ప్రాంతానికి చెందిన కౌలు కళాకారుల విగ్రహాలని ఎవరెవరిని ఏర్పాటు చేయాలో అడగండి. సినిమా అవార్డు, గద్దర్ పేరుతో సినిమా అవార్డులు కూడా ఇస్తూ ఉన్నాం. కానీ మా చరణ్ మంత్రి నేను అవసరమే లేకుండా టెలిఫోన్ కాల్ చేసి అడుగుతుంది. కానీ
మా చరణ్ పాపం అసెంబ్లీలో కూడా లేడు కదా, వాళ్ళకు ఉంటది మనసులో లోపల. కానీ అన్న ప్రభాకర్ రెడ్డి గారి విగ్రహం అయితే ఏర్పాటు చేస్తున్నారు, ఇదైతే వాస్తవం. ప్రభాకర్ రెడ్డి గారి విగ్రహం అయితే ఏర్పాటు చేస్తున్నారు. మా ఇల్లన్నలు అంజనలు వీళ్ళంతా పాపం ఇంకా ఆడ బయట తిరుగుతా ఉన్నారు వీళ్ళు. వాళ్ళ చేతులు ఏముంటుంది చెప్పు, మీరు ఏంటి పెట్టిరు అంటే. ఇప్పుడు గదర్ అన్నకి గదర్ ఫౌండేషన్ కు పైసలు ఇస్తామన్నారు, 3 కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పారు, ఇయ్యలేదు. జాగ్ ఇస్తామన్నారు, ఇయ్యలేదు. డిప్యూటీ సీఎం దగ్గరికి రేవంత్ దగ్గరికి అప్లికేషన్ పట్టుకపోయి లాస్ట్ కు మేమే పల్లీల పొట్ల లెక్క అవే మళ్ళీ మా దగ్గరికి వస్తున్నట్టున్నాయి. అమరుల కుటుంబాలను 100 రోజులలో ఐడెంటిఫై చేసి 1200 మందిని ఐడెంటిఫై చేసి వాళ్ళందరికీ గౌరవించుకుంటాం, నౌకర్లు ఇస్తాం, వాళ్ళని ఆదుకుంటాం, వాళ్ళ ఆరోగ్యం చూస్తాం, ఫీజులు కట్టుతాం అన్ని చెప్పిండ్రు. ఇప్పటివరకు 12 మందిని చూపించలేదు. దీపాదాస్ మున్షి దగ్గర మొత్తం తీసి అంతా చిక్కపడ్డ మొత్తం తీసి ముంగడ పెట్టిన ఆమె కూడా ఏం చేయలేదు, ఎవరు ఏం చేయలేదు. పాపంకి మా చరణ్ చెప్తే ఏమైతుంది, అప్లికేషన్ అంటే ఏమైతే నీకు తెలియదా? అంటే ఎవరు ఒక్క రోజుతోనే ఒక స్థాయికి వచ్చేసారు. కష్టపడి రాజకీయాల్లో కష్టపడి ప్రజా సమస్యలపై స్పందిస్తూ ప్రజలతో నడుస్తూ ముందుకు వెళ్ళి పదవుల్లోకి వస్తుంటుంటారు. సో రేపు మీరు అన్నట్టు చరణ్ కౌశిక్ మంత్రి అవుతాడేమో. ఓకే, అవన్నీ ఓకే ఓకే, ఇవన్నీ టెలిఫోన్ కాల్లో అయిపోతాయి మాకు ఈ పనులు. మరి రేవంత్ కూడా అవ్వాల్సింది కానీ మా వాడు ఎందుకంటే కొద్దిగా పాత మర్చిపోతలేనట్టున్నాడు. ఓకే ఓకే, అవన్నీ మనకి వేరే సబ్జెక్ట్. ఓకే, ఒకసారి సింగర్ శ్రీతేజ కూడా ఉన్నారు. శ్రీతేజ్ కూడా మాట్లాడాలనుకుంటున్నారు. ఒకసారి శ్రీతేజ్ గారు ఏం చెప్పాలనుకుంటున్నారు? నమస్తే అండి పృథ్వీరాజు గారు. నమస్తే అండి. మీరు శ్రీతేజ్ గారు పర్సనల్ గా తెలియదు నాకు. మీరు నమస్తే అండి, వినిపిస్తుందా? వినబడుతుందా మీకు? యా వినపడుతుంది. సో వెరీ సింపుల్ అండి. దీంట్లో చాలా సింపుల్ విషయం ఒకటి చెప్తాను నేను. ఆర్ట్ ఈస్ డిఫరెంట్ అండి, పాలిటిక్స్ ఈస్ డిఫరెంట్. దయచేసి అంటే ఆ విగ్రహాలు పెట్టకుండా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కానీ, ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎవరైనా సరే. శ్రీతేజ్ గారు ఒకసారి మళ్ళీ మీరు రిపీట్ చేయండి, మీరు ఏమన్నారు? యా ఒకటండి, నేను ఒక విషయం చెప్తానండి. ఆర్ట్ ఈస్ డిఫరెంట్, పాలిటిక్స్ ఈస్ డిఫరెంట్ అండి. రెండు దయచేసి కలపొద్దు. ఇప్పుడు రవీంద్ర భారతి అనేది ఒక ఆర్ట్ కి సంబంధించిన ప్లేస్. దాంట్లో మనం కళాకారుని మనం వర్షిప్ చేసుకుంటున్నాం, వాళ్ళని గౌరవించుకుంటున్నాం. కాబట్టి అనవసరంగా దానికి రాజకీయం అనేది అంటే ఇక్కడ పృథ్వీ రాజకీయం గురించి చెప్పట్లేదు. తెలంగాణలో చాలా మంది గుర్తింపు పొందాల్సిన, గౌరవింపబడాల్సిన కవులు కళాకారులు ఉన్నారు. సినీ పరిశ్రమ కూడా సేవ చేసిన కవులు కళాకారులు ఉన్నారు. సో వాళ్ళను గౌరవించకుండా, వాళ్ళని ఏ వరుసలను పెట్టకుండా, ఆంధ్ర ప్రాంతానికి చెందిన కళాకారులను గౌరవిస్తూ ఉన్నారు. మాకు ఇది బాధ అనిపిస్తుంది. మీరు కావాలంటే గౌరవించండి, కానీ తెలంగాణ ప్రాంతానికి చెందిన ఆ కవులు కళాకారులను ముందు వరుసలో గౌరవించండి అని అంటూ ఉన్నారు. సో మరి దీని గురించి ఆలోచించాలా, అవసరం లేదా? ఖచ్చితంగా దీని గురించి ఆలోచించాలండి. వాళ్ళ తెలంగాణకు సంబంధించిన కవులు, కళాకారులు, రచయితలు, నటులు, నటీమణులు ఎంతమంది అయితే ఉన్నారు, వీళ్ళొక్కరిని గౌరవించుకోవాల్సిన అవసరం మనందరికీ ఉంది. అయితే దీనికి అనేది ఏదైనా ఒకటి ఉంటుంది అని అయితే నేను నమ్మనండి. ఎందుకంటే ఖచ్చితంగా సీనియారిటీని బట్టే ఇవ్వాలి. అయితే ఒకటి మనం చిన్న ఎగ్జాంపుల్ దీంట్లో తీస్తాను. బాహుబలికి రాని అవార్డ్ ఆర్ఆర్ఆర్కి ఎందుకు వచ్చింది, బాహుబలికి ఎందుకు రాలేదు? బాహుబలి ఇంకా అంతకంటే పెద్ద హిట్ అయింది కదా. సో డెఫినెట్లీ ఏంటంటే ఒకదానికి మొదలైతే ఇప్పుడు నిజంగా పృథ్వీరాజ్ గారు మాట్లాడుతుంటే నాకు ఒకటి అనిపించింది. ఆయన లాంటి వాళ్ళు పాయింట్స్ లేపడం వల్ల నిజంగా తెలంగాణలో ఉన్న ఎవరైతే కవులు ఉన్నారో వాళ్ళందరి కళాకారులు కూడా గౌరవించుకోవాలి, వాళ్ళ విగ్రహాలు కూడా స్థాపించుకోవాలి అన్న ఒక ఐడియా అయితే డెఫినెట్లీ చాలా మందికి ఇప్పుడు మైండ్లోకి వస్తుంది. ఈ పర్టికులర్ ఇన్సిడెంట్ ని ఈ 15వ తారీఖున ఏదైతే బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహావిష్కరణని వ్యతిరేకించకుండా పెట్టండి. దానితో పాటు మన తెలంగాణ వాళ్ళ కవులు, వాళ్ళ విగ్రహాలు కూడా పెట్టండి అంటే ఇంకా బాగుంటుంది, ఇంకా సమంజసం. ఓకే, మీరు చెప్పింది నేను ఒకసారి పృథ్వీకి కన్వే చేస్తాను. పృథ్వీ గారు, శ్రీతేజ్ ఏమంటున్నారు అంటే, ఎస్ మీరు చెప్పింది బాగుంది, నిజంగా ఎవరికైతే గౌరవం దక్కలేదు అని భావిస్తున్నారో వాళ్ళ విగ్రహాలు ఏర్పాటుకు అందరం కలిసి అడుగుదాం. కానీ ఎస్పి బాలసుబ్రహ్మణ్య విగ్రహ ఏర్పాటుని వ్యతిరేకించకుండా ఆ విగ్రహ ఏర్పాటుని మనం స్వాగతించి ఆ తర్వాత కూడా తెలంగాణ ప్రాంతంలో గౌరవం దక్కాల్సి ఉండి దక్కకుండా పోతున్నటువంటి ఆ కవులు కళాకారులను విగ్రహ ఏర్పాటు కోసం మేము కూడా కలిసి వస్తామని అంటున్నారు. మాకు వాళ్ళంత ప్రచారం లేదు భయ్, మా దాంట్లో కూడా మాకు వాళ్ళంత ప్రచారం లేదు. మేము ఇప్పుడు ఇది పెడితేనే వాళ్ళు ఇంటర్ ఏమన్నా, ఇప్పుడే ఈయన వాళ్ళకి అప్పుడేమి ఇంటర్ చెప్పండి, వినరు వాళ్ళు. సో ఇది 4 రోజులు అట్లనే మూసి ఉంటే పెద్ద పడేది ఏం లేదు.
తర్వాత ఇంకోటి కూడా ఏం చేయాలంటే ఆంధ్ర ప్రాంతంలో కూడా వీళ్ళు చంద్రబాబు దగ్గర పోయి కూర్చొని ఇక్కడ నేను చెప్పిన పేర్లందరి ఆంధ్ర ప్రాంతాల్లో కూడా పెట్టాలి, మా చెన్నారెడ్డి గారి విగ్రహాలు కూడా ఆంధ్రాలో పెట్టాలి, మా పివి నరసింహరావు విగ్రహాలు కూడా ఆంధ్రాలో పెట్టాలి. అవన్నీ పెట్టే వరకు దయచేసి ఆ ముసుగు అట్నే ఉంచి మా వాళ్ళందరి పెట్టించేసి అక్కడ ఇప్పుడు ఇక్కడ ఎన్టీ రామారావు విగ్రహాలు ఉన్నాయి, ఊరూరులో రాజశేఖర రెడ్డి విగ్రహాలు ఉన్నాయి, ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన మేమైతే గౌరవం ఇచ్చినాం కదా. మరి సమైక్య రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు గవర్నర్ లైన్ వాళ్ళే కూడా అక్కడ కూడా విగ్రహాలు పెడితే మాకు కూడా సంతోషం ఉంటది. అవన్నీ వారు సింగర్ కదా, ఒక 10 పాటలు రాస్తారట కూడా వారు రాసి వారు కూడా ఏం చేయాలంటే ఆంధ్రలో కూడా జర మేల్కొల్పు వచ్చేటట్టుగా అక్కడ పాలకులకు కూడా చెప్పి అమరావతిలో పెద్ద గదరన్న విగ్రహము, మాందశ్రీ విగ్రహము, తర్వాత రామకృష్ణ గారు ఎవరైతే తెలంగాణ పాట వాడి విజయనగరంకి వచ్చినటువంటి వారిది కూడా ఒక విగ్రహం ఆడ పెడితే మేము చాలా సంతోషిస్తాం. అప్పటిదాకా ఆ ముసుగు అట్నే జర ఉంచేసి అంటే తెలంగాణలో ఎవరైతే తెలంగాణ పరిశ్రమకు లేదంటే సంస్కృతికి కృషి చేశారో వాళ్ళ విగ్రహాలు ఇక్కడ ఏర్పాటు చేయడం మాత్రమే కాదు, వారి విగ్రహాన్ని ఆంధ్రప్రదేశ్లో కూడా ఏర్పాటు చేసిన తర్వాతే ఎస్పీ బాలు విగ్రహాన్ని ఇక్కడ ఆవిష్కరించాలని మీరు అంటున్నారా? బరాబర్. ఇప్పుడు ఎందుకు తుఫాన్ వచ్చి హైదరాబాద్ కొట్టుకోపోతుందా? ఇప్పుడు బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహం ఇప్పుడే ఇమీడియట్ గా ఆవిష్కరణ చేయకపోతే ఏం కాదు కదా, తుఫాన్ రాదు, లేకపోతే ఏమైనా భూకంపాలు వస్తాయి, ఇక్కడ ఏం రావు కదా. అటువంటి ఏం జరగాయి కనుక కొద్ది రోజులు అట్లా పెట్టండి. బొచ్చడు ముసుగు పెట్టున్నాయి, బొచ్చడు ఉన్నాయి తెలంగాణలో విగ్రహాలు. అట్లా అంబేద్కర్ విగ్రహాలు అటువంటివి కూడా చాలా ఉన్నాయి. చరణ్ గారు కొద్ది రోజులు ఒక 6 నెలలు, ఇప్పుడు ఒక్క నిమిషం, ఒక 6 నెలల ఇవన్నీ చేయొచ్చు. అటు ఆంధ్రప్రదేశ్ చేయొచ్చు, ఇక్కడ కూడా చేయొచ్చు. చేసినాక 6 నెలల తర్వాత అద్భుతంగా అన్ని కలిపి